శ్రీరామాయ నమః. నేను విజయ్ శర్మ. మన వైదిక మిత్ర సమాజం తరపున ఈరోజు యజ్ఞోపవీతం తయారు చేసే విధానం తెలుసుకుందాం. శ్రీ తొగర్రాతి హనుమత్ శాస్త్రి గారి దగ్గర మనం ఈరోజు యజ్ఞోపవీతం తయారు చేసే విధానం నేర్చుకుందాం. వీరు కోళ్ళూరులో జన్మించారు. విజయవాడలో ఎక్కువ కాలం నివాసం ఉన్నారు. చందోలు వేద పాఠశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. ఉభయ భాషా ప్రవీణ. వీరి దగ్గర నుంచి మనం ఈరోజు యజ్ఞోపవీతం తయారు చేసుకునే విధానం నేర్చుకోవడం చాలా సుకృతం. నమస్కారం అండి. మిమ్మల్ని కలవడం చాలా సంతోషం అండి. మీ అనుగ్రహం మా వైదిక మిత్ర సమాజంలో ఉండాలి. మీ అనుగ్రహం వల్ల వైదిక మిత్ర సమాజం మంచి మార్గంలో వెళ్ళాలి. ఆ దేవుడి వల్ల ఉంటుంది. మనం మానవ వైదికులు అందరం కలిసి ఒక సమాజం ఏర్పాటు చేసుకున్నాం. ఆ వైదిక మిత్ర సమాజంతో మనకు అవసరమైన ఈ కాలంలో అసలు యజ్ఞోపవీతం వడకడం ఎలాగో మనకు తెలియట్లేదు. చెప్పగలిగేటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కానీ మాకు లభ్యం మనకు వాళ్ళతో అవకాశం కుదరట్లా, అందుబాటులో లేదు. చాలా మంది ఊర్లలో ఉంటారు. మాకు హైదరాబాద్లో ఉండేటువంటి మాలాంటి వాళ్ళకి నేర్పేటువంటి వాళ్ళు లేరు. నేర్చుకుందామన్నా ఏదో నాకు లాంటి వాళ్ళకి ఒక్కడితో ఎదురుగా అవకాశం కలుగుతుంది. అందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. ఇది అధ్యాపకులుగా చందూరులోనే ఇంకా ఏ పాఠశాల? చందూరు పాఠశాల చెప్పాం, చీరాల వాటర్ పాఠశాల చెప్పాం, మట్టపల్లి దేవస్థానం చెప్పాం, కర్నూలు వెంకటేశ్వరం గుడిలో చెప్పాం, సూర్యాపేటలో చెప్పాం. మన వేదం కానీ, స్మాతం కానీ, సంస్కృతం కానీ ఈ మూడిట్లో. అలాగే జ్యోతిష్యం జ్యోతిషం నేర్పిస్తాం. వాస్తుశాస్త్రం చూస్తాం చూస్తాం ప్రతి ఒక్కరు కూడా. బోర్ పాయింట్లు నీళ్ళు ఎక్కడ పడింది, చెరలు కానీ పొలాలు కానీ ఇక్కడ నీళ్ళు చూపించి అక్కడ ప్రకారం చేస్తామండి. మీకు ఇలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలను కలుసుకోవడం చాలా సంతోషం అండి. ఈరోజు మా కోసం, మన వైదిక మిత్రుల కోసం ఈ యజ్ఞోపవీతం తయారు చేసే విధానం మీకు చెప్పాలి. మేమందరం కూడా నేర్చుకుంటాం. అందరం గింజలు వేరు చేసుకోవాలి. మొట్టమొదటిలో మనకు జడపత్తి అనేది కావాలి. జడపత్తి అంటే జడపత్తి ఖర్జూర గింజ లాగా ఉంటుంది. కింద పెద్ద గింజ ఉంటుంది. పెద్ద గింజ, నల్ల గింజ, పచ్చ గింజ, రెండు గింజలు ఉంటాయి. పచ్చ గింజ శ్రేష్టమైంది, నల్ల గింజ రెండో పక్షం. లేదా దానికి ఖర్జూర గింజ లాగా ఇటుపక్క మూడు 6 విత్తనాలు కలిపి ఉంటాయి. పొడుగ్గా ఉంటాయి. ఖర్జూర గింజ అంత పొడుగులో 6 విత్తనాలు ఇటుపక్క 2 పార్ట్స్ లాగా ఉంటాయి. కలిసి ఉంటుంది. దానికి మంచి ఆ పత్తి తీసుకురావాలి. ఆ పత్తి తీసుకొచ్చి అలా ఉన్నది జడపత్తి. ఆకుపచ్చగా కానీ నల్లగా కానీ ఉండి 6 గింజలు కలిసి ఉంటాయి. అది జడపత్తి. అది మొత్తం కలిపితే ఒక ఖర్జూరపు గింజ లాగా ఉంటుంది. అటువంటిది అది మన యజ్ఞోపవీతానికి విశేషమైంది. తర్వాత పచ్చ గింజ, నల్ల గింజ అనేది విశేషమైంది. ఆ పచ్చ గింజ అనేది దాని బరువు దారం తగ్గుతుంది. అంత గట్టిగా పట్టుతో ఉండదు. నల్ల గింజ చాలా శ్రేష్టమైంది. ఆ తర్వాత పైడి పత్తి ఉంది. అది ఒక దీపారాధనకే కానీ యజ్ఞ విధాలు పనికిరాదు. ఆ తర్వాత విడిగా ఏవో పత్తులు చేస్తున్నారు. బూరుగు ప్రతి ఇంకా చాలా ప్రత్తులు వచ్చాయండి. అన్నిటితో కూడా దారం ఉడకచ్చు. కానీ ఆ పత్తులు ఏవి కూడా వాడకుండా ఆ యొక్క జడపత్తులను చేయడం అనేది విశేషమైంది. అయితే ఇప్పుడు ఆ జడపత్తిని తీసుకొచ్చి నలకలు మొత్తం కూడా తీసేసి, ఆ తర్వాత దాంట్లో విత్తనం గింజ ఉంటుంది. ఆ గింజల్లో మొత్తం కూడా పత్తి గింజకు పత్తి ఉండకూడదు. ఈ ప్రకారంగా తీసేసి బొడ్డలు రాకుండా, ఈ బొడ్డే అనేది దీనికి రాకూడదు, ఇట్లా నలకకూడదు. నలిగితే ఆ ముక్కులు అనేది రాకూడదు. ఆ ముక్కుంటే ఎన్ని ధన్యం వస్తున్నా దాంట్లో ఇది పగిలిపోతుంది. దారం ఎప్పుడు కూడా బాలుకు రావాలి, కానీ మధ్యన ఖండన కాకూడదు. మధ్యన ఖండన అయితే యజ్ఞ విధానం పనికిరాదు. దాన్ని యజ్ఞోపవీతం చేస్తాం. తర్వాత గుర్తులు చేస్తాం. తర్వాత ఈ కంఠాభరణాలు, రక్షాసూత్రాలు చేస్తాం. ఆ స్వామివారి వాటితో అనేక రకంగా సంబంధించిన మొత్తం కూడా ఈ జడపతి దారంతోనే తయారు చేస్తాం. ఈ మంగళసూత్రం కానీ, ఈ నల్లపూసలు పోసుకోవడానికి వాటి కానీ ఆ ప్రకారం చేస్తాం. ఈ ప్రతి తీయడానికి కూడా, గింజలు తీయడానికి కూడా వారాలు ఉన్నాయంటారు. సోమవారం పనికిరాదు. గింజల నుంచి ప్రతి వేరు చేయడం. ఎప్పుడైనా రాత్రి కూడా పనికిరాదు. ఎప్పుడైనా ఉడుకోవచ్చు, కానీ విత్తనం మాత్రం తీయకూడదు. పగటిపూట ఒక సోమవారం పనికిరాదు. మిగతా రోజుల్లో ఎప్పుడైనా తీయచ్చు. ఆ పత్తిని తీసి నలకలు చూసుకొని, ఆ తర్వాత వాటికి పిండి అనేది తీసుకోవాలి. ఇట్లా పిండి తీయాలి. ఈ నలకలు రాకుండా పిండి ఎట్లా తీసుకోవాలి. ఈ పత్తి మొత్తాన్ని ఈ బొడుపులు లేకుండా ఇట్లా తీసుకోవాలి. పత్తి మొత్తం కూడా అట్లా తీసుకున్న దాన్ని ఆ తర్వాత దీన్ని 3 భాగాలు చేయాలి. ఆ తర్వాత దీన్ని ఒక పేపర్లో కట్టుకోవాలి. దీనింటే మంచుకొని దీన్ని పిండిగా తీసి ఒక కాగితంలో పెట్టుకుని అటు బంధించి దానికి ఒక దారం చుట్టాలి.
అందులో కదురు అనేది ఉంటుంది. ఆ కదురు ఎత్తుడు కదురు. ఆ కదురు కింద టెంకాయ చెప్ప పెట్టుకొని దాంట్లో విభూతి పోసుకొని కిందనే కూర్చొని ఆసనం వేసుకుని దాని మీద దారం తీయాలి. కదురు అంటే ఇది కదండి. కదురు అంటే దంజం ఉడికేది. దంజం ఉడికేదని కదురు అంటారు. ఆ కదురు తీయాలి. అదొక పద్ధతి. కాకుండా తగిలిన ఒకటి ఉంది. దానికి ఏకులు తీసుకొని ఆ దారాన్ని అనగేసుకొని పైన వేసుకొని ఆ ప్రకారంగా తీయాలి. అది కదురు అండి. ఎత్తుడు కదురు. ఎత్తుడు కదురు. ఎత్తుడు కదురు. ఆ కదురులో కూడా చాలా రకాలు. 3 రకాలు. అంటే తేడా ఏంటి? దానికి కదురులో 3 రకాలు. 3 రకాలు. ప్రథమంలో మనకు నేర్పించేది ఎత్తుడు. ఇది ఎత్తు కదురు. తగిలి అంటారు. తగిలి. ఆ తగిలిని ఆ కింద టెంకాయ చేప పెట్టుకొని దాంట్లో విభూతి పోసుకొని. తగిలి కూడా ఇలాగే ఉంటుంది కదండి. ఇలా రౌండ్ గా వెళ్ళండి. ఇట్లుంటుంది. వంకుంటుంది. అది తగిలి దాంతో ఉడుకుతాం. అది కింద పెట్టుకుని అదే ప్రకారంగా కదురు ఉంటుంది. ఆ రాగి బిళ్ళకు ఎనప గొడుసు కానీ సూతిగా వేసి దాన్ని తయారు చేసి దాంతో ఉడుకుతాం కదురు. ఆ కదురుకు ఏం ఉండదు. దానికి పైన బడ్డీ అనేది ఉండదు. ఉంటుంది. అంటే కింద పెట్టి ఉడుకుతాం కాబట్టి దానికి ఆధారం అవసరం. దానికి టెంకాయ చెప్పే ఆధారం. కాకుండా ఇప్పుడు ఎత్తుడు కదురు ఉంది. అది కూర్చొనే ఉడకాలి. ఈ ఎత్తుడు కదురులో మనం ఎటుపోతే కూడా ఉడుకుంటూ పోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నదా ఒత్తిడి కదురు? దీనికి మనం తీసుకుని ఏదైనా సరే రాగిది కానీ కాలంలో స్టైగర్ కానీ దాన్ని బెజ్జం వేసి ఆ కదురు పుల్ల తయారు చేసుకుని ఇక్కడ పైన బెజ్జం వేసి ఒక పుల్ల పెట్టుకోవాలి. మధ్యలో బెజ్జం వేస్తే సరిపోతుంది. దీని మధ్యలో బెజ్జం వేయాలి. తీయచ్చండి బయటికి వస్తుంది. ఇలాగా స్టైగర్తో కానీ మనకు రౌండ్ గా ఉన్నటువంటిది తీసుకుని మధ్యలో కన్నం పెట్టి సైకిల్ చైన్ కానీ కీ చైన్ అంటారు. స్టైగర్ కానీ లేకపోతే మనకు ఉంటుంది ఏదైనా సరే ఇట్లా ఆధారంగా మనకు ఉండాలి కాబట్టి దాన్ని మనం పెట్టుకోవాలి. దాన్ని విడప చేసిన తర్వాత ఆ పుల్లకు మనం ఇక్కడ బెజ్జం వేసుకుని పిన్నిస్ తోటి ఇక్కడ ఒక పుల్ల పెట్టుకోవాలి. అడ్డంగా ఈ పుల్ల తీసేసి ఈ పుల్ల వస్తుంది. అది దేనికి? ఇది లేకపోతే కిందకి వచ్చేస్తుందా? పాలుగా పెట్టుకున్నప్పుడు ఉడకాలి కదా. ఉడకాలంటే నుంచో మనకు ఆధారంగా ఉండదు కాబట్టి దీన్ని ఇట్లా మనం చుట్టేసిన ఇట్లా మెలకి కనుక ఇట్లా వేసుకుంటే మనకు దంగా నిలబడిపోతుంది. అది తిప్పేటప్పుడు ఇది వెనక్కి తిరగకూడదు. వెనక్కి తిరిగితే ఒడి తగ్గిపోతుంది. ఓడిపోతుంది. దీన్ని ప్రారంభం చేసిన తర్వాత అప్పుడు ఈ ప్రకారంగా పట్టుకొని ఈ కదురుతోటి మన దారాన్ని తయారు చేసుకోవాలి. ఇక పుల్లకు ఈ ప్రకారంగా మెరక వేసుకుంటే అది కింద పడకుండా ఉంటుంది. ఆ ఉదాహరణ ఈ పద్ధతితోటి మనకు దారం తీసుకుంటూ లావు సన్నం తయారు చేసుకుంటూ దీన్ని పెట్టుకొని ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తోటి ఉడకాలి. ఆ ఉడికిన తర్వాత లావు సన్నాలకు ఇక్కడ పెట్టుకొని ఈ 2 ఒకసారి వదలకూడదు, కింద పడిపోతుంది. ఇది కదురు తిప్పిన తర్వాత కుడి చేత్తో పట్టుకుని ఎడం చేయి తీసి దారం లాగాలి. మళ్ళీ అది రావాలంటే మళ్ళీ ఎడం చేయి ఇక్కడ పట్టుకొని కుడి చేయి తీసేసి దారం మనకు రావాలి కాబట్టి దీన్ని కదురుని తిప్పాలి. లావు సన్న దారాలుగా కదురును ఆ విధానంగా తీసుకుంటున్నప్పుడు ఆ దారం తీసేప్పుడు ఆ 2 చేతులతో ఆ దారాన్ని పట్టుకోకూడదు. ఎడం చేత్తో పట్టుకోవాలి. ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో ప్రత్తిని పెట్టుకోవాలి. కుడి చేత్తో కదురుని తిప్పాలి. కదురు తిప్పిన తర్వాత మళ్ళీ కుడి చేత్తో దారాన్ని పట్టుకొని ఎడం చేత్తో పట్టుకుని తీసేసి ఆ దారాన్ని కుడి చేత్తో ఆ పత్తెని లాగాలి. పత్తెని లాగినప్పుడు మనకు దారం వస్తుంది. దారం సన్నం ఉంటే బారుకి వెళ్ళిపోతుంది. సన్నం లేకుండా కనుక అది లావు కనుక ఉంటే చేత్తో లాగి మళ్ళీ దాన్ని వడి వేసుకొని మళ్ళీ దాన్ని ఈ ప్రకారంగా తీసుకోవాలి. తీసుకుంటే మనకు దారం వస్తూ ఉంటుంది. ఆ ప్రకారం దారం ఎంతవరకు మనకు పోతుందో పైనుంచి డాబా నుంచి కిందికి తీయచ్చు. అక్కడ కూర్చొని కిందికి తీయచ్చు. అప్పుడు ఇట్లా మడతేసుకుంటాం. ఆ మడత ప్రకారం మళ్ళీ దాన్ని వదిలిపెడితే మనకు ఇట్లా ఎంత దూరం పైన అది ఇట్లా వస్తూనే ఉంటుంది. ఆ లావును సన్నం చేసుకుంటూ ఉండాలి. ఒడి తగ్గకుండా మళ్ళీ ఇప్పుడు ఒడి వేసుకోవాలి. ఒడి వేసుకొని ఒడి అంటే ఆ స్పీడ్ దాన్ని పేనటం అంటారు. దాన్ని ఎక్కడ కూడా ఒకే సమానంగా వచ్చేట్టు నల్లకలు లేకుండా ఈ మధ్య దీన్ని అప్పుడప్పుడు నులుపుగా చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ కుడి చేత్తో మళ్ళీ ఇక్కడ ఒడిపట్టిన తర్వాత కొంచెంసేపు ఆపి మళ్ళీ ఎడం చేతిని తీసి ఆ దారాన్ని కుడి చేత్తో లాగాలి. దానంతా అది రాదు, అది వస్తే కింద పడిపోతుంది. ఈ ప్రకారం లాగుంటూ సమానంగా పోయినంత తీయాలి. ఎక్కడైతే లావుగా వస్తుందో ఇట్లా ఎడం చేత పట్టుకొని కుడి చేయి తీసేసి ఆ లావుని సన్నం చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇదే కాదని ఒడి వేసుకుంటే అటు మనకు పైకి పోతుంటుంది. ఆ పైకి పోయిన తర్వాత దాన్ని ఆ చివరి దాన్ని ఎక్కడితో అక్కడ ఎడం చేత పట్టుకొని కుడి చేత్తో కదురును తీసుకొని ఇటు దీనికి మెలక వేసిందని ఆ మెలక తీసి ఆ తర్వాత ఈ దారాన్ని ఆ కదురుకు చుట్టుకోవాలి. ఈ పుల్ల ఉంది కాబట్టి రాదు. ఆ పుల్ల లేకపోతే బారికి మొత్తం కింద పడిపోతుంది. ఇంతవరకు మనం సేవ చేస్తే మనం దారం ఒక 2 మూరలు తీసామంతే, ఎక్కువ తీయాలి. ఇలాగ కనుక ఉంటే దారం తెగిపోతే మళ్ళీ యజ్ఞోపేతం అడగడానికి ఈ ప్రత్తంతా పనికిరాదు, తీసిందంతా పనికిరాదు. ఇప్పుడు ఈ ప్రత్తంతా పనికిరాదు. చేస్తే ఇంతవరకు చేయొచ్చు అండి. పోనీ దీనికి చేయొచ్చు.
దీని వరకు చేసేయచ్చు. ఎంతవరకు అయిపోయిందో అంతవరకు వాడచ్చు. ధన్యం వరకు వస్తేనే అది చాలనుకో మళ్ళీ ఇంకోటి యాడ్ చేయడానికి లేదు, అవరోధం లేకుండా ముందర అది మొత్తం వచ్చేసేయాలి. అంటే పత్తి నలకలు లేకుండా ఉండాలి. ఆ ఉడికే మనస్సు దాని మీదనే ఉండాలి, దాని మీద మాట్లాడు చేయకూడదు. వేదపారాయణ చేస్తూ ఈ ధన్యాన్ని దారం తీయాలి. వేదపారాయణ చేస్తూ ధన్యాన్ని పోగులు పోయాలి. షణ్ణవతి 96 విత్తలు పోయాలి. 96 విత్తలు. యజ్ఞోపవీతాన్ని తయారు చేసేటప్పుడు ఎడం చేయి ముద్ర ఇలా ఉండాలి. కదులు వెనక్కి తిరగకూడదు. వెనక్కి తిరిగితే ఒడి తగ్గి అది పడిపోతుంది. అది ముందుకే తిరుగుతుండాలి. మళ్ళీ ముందుకు తిరిగిన ఒడి ఎక్కువైనా తెగిపోతుంది. ఒడి ఎక్కువై తెగిపోతుంది, ఒడి తక్కువై జారిపోతుంది. ఒడి తక్కువై జారిపోతుంది, ఒడి ఎక్కువై పెరిగిపోతుంది. కాబట్టి దాంతో ఈ యొక్క ముందు ఆ పత్తిని మనం దారిలో కాగితంలో పెట్టి చుట్టిన తర్వాత ఈ 2 ఏళ్లతోటి ఆ కాగితాన్ని మధ్యం ఏళ్ళతోటి తర్జన ఏళ్ళతోటి పట్టుకోవాలి. ఆ తర్వాత అంగుష్టం ఏళ్ళతోటి ఉంగరం పెట్టుకునే వేలుతోటి ఆ యొక్క దాన్ని పట్టుకోవాలి. ఇది దారం ఎక్కడైతే మనం మొదలుపెట్టి తీస్తున్నామో దాన్ని పోకుండా గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకొని ఈ యొక్క ఎడం చేతి యొక్క ఏళ్లతోటి దాన్ని ముందుకు వెనక్కి తిప్పకూడదు, ముందుకు తిప్పాలి. ముందుకు తిప్పితే మనకు దారం ఓడి వస్తుంటుంది. ఆ తర్వాత ఈ యొక్క ఎడం చేతి ఈ ఏళ్ళు తీసి దీని తర్వాత కుడి చేతితో పట్టుకొని మళ్ళీ ఇక్కడ పట్టుకొని ఈ దారాన్ని లాగాలి. ఎక్కడైతే మనకు పైకి పోతూ ఉంటుంది, ఎక్కడైతే లావు వచ్చి పడిపోతున్నప్పుడు ఆ ఏళ్ళతోటి బిగించి ఇక్కడ దాన్ని తీసుకోవాలి. కింద దాన్ని మళ్ళీ ఒడేసుకోవాలి. ఒడి వెనక్కి తిరగకూడదు, ముందుకు తిరగాలి. మళ్ళీ కుడి చేతితోటి దారాన్ని పట్టుకొని ఆ ఎడం చేతి వేడి తీసి ఇట్లా పైకి పోతూ ఉండాలి. ఆ పోయినప్పుడు ఎక్కడైతే లావు అనిపిస్తుందో అక్కడ మళ్ళీ దాన్ని పట్టుకొని సరి చేసుకోవాలి. ఈ ప్రతి నుంచి దారం తీయడం అనేది చాలా సాధనతో చాలా కష్టం. తర్వాత అన్ని తెలికే అది ఎవడు వాడుకున్నా కొంచెం వెనకమైనా చేస్తాడు. సరే అండి, ఇది ఇలా తీసిన తర్వాత దీన్ని మళ్ళీ ధన్యాన్ని దీన్ని మడుచుకొని నేను పోసేది కూడా చూస్తావా? అది కూడా ఇది అయిపోతుంది, తీయడం కాదు పత్తి అయిపోవాలా. అయిపోయిన దాన్ని ఇక్కడ పెట్టుకుని ప్రతి అయిపోయేదాకా అలా తీయాలి. తీసిన అంటే మనం అంత పత్తి తీసుకోకూడదు, కొద్ది కొద్దిగా ప్రతి తీసుకోవాలి అంతే. ఒక యజ్ఞోపేతానికి ఉజ్జాయింపుగా ఎంత పత్తి సరిపోతుందని చూపించండి. ఈ పత్తి కాదు, అది మనకు జడపత్తి అయితే 1 గింజ సరిపోతుంది. 1 గింజ మన మజారికి అంటే ఎంత సన్నగా ఉండాలో చూడు. దానికి 40, 80, 20, 60 మందం ఉంటుంది. దుప్పట్లని మన బట్టలని పట్టుపట్ట మనం పట్టపట్ట కడుతున్నాం, ఎంత సన్నగా ఉంటుంది. అట్లా అక్కడి నుంచి మనం రగ్గుల వరకు గడ్డిగూడల వరకు గడ్డిగూడలో ఈ గూరు మందం వస్తుంది. గడ్డిగూడ అంటే మనం 60 నెంబర్ తీసేయాలి, 80 నెంబర్ తీయాలి. 80 నెంబర్ దారం మనం నూలులోనే నెంబర్స్ ఉంటాయి. మనం దాదాపు 80 నెంబర్ తీయాలి. అంటే అంత సన్నం ఉన్న వాళ్ళు కనపడదు. అది 2, 3 పోగులు పోస్తే ఏంది ఇంత ఉంది అంటున్నాడు. అది దాంట్లో 3 పోగులు వచ్చినాయి. అదే 9 పోగులు. అది అగ్గిపెట్టి ఇది శనగ శనగకాయ ఉడిసంగా ఆ బొడ్డలో పెట్టాలి. ఆ ముడి దగ్గర బొడ్డ పెట్టి ఇటుపక్క గుండ్ర పెట్టి అది మూత సీల్ చేసేయాలి. యజ్ఞం వేదం దాన్ని పెట్టి అదే యజ్ఞోపవీతాన్ని అందులో పెట్టగలగాలి. అంతలా ఉండాలి, అంతే ఉండాలి. 3 ముళ్ళు కూడా 3 ముళ్ళు కూడా అందులో పడుతుంది. 9 పోగులు 9 పోగులు కూడా అందులో పడుతుంది. ముడికి 3 పోగులు 9 పోగులు. అట్లా ఆ తర్వాత దీనికి ఉన్నాయి పుల్ల అనేది పెట్టావా? పుల్ల అనేది తీసేయాలి. పుల్లని తీసేయాలి. దాన్ని పెట్టిన పుల్ల తీయాలి. పుల్ల తీయాలి. ఆ తర్వాత దీన్ని షణ్ణవతి 96 విత్తలు పోయాలి. 96 విత్తలు. ఈ ఏళ్ళకి ఇక్కడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 1, 8, 9, 10, 61, 62, 63, 64, 65, 66, 67, 69, 70, ఆ తర్వాత గ్లాసులో కానీ గిన్నెలో కానీ ఆ కథను అక్కడ ఉంచి దాన్ని మడత వేసి ఆ 96 విత్తలు మనం పోసాం. దానికి కొంచెంగా వదిలిపెట్టి మనకు సిగ తీరికైనా ఉంటుంది. మన గుండుకు సిగ లేకపోతే ప్రయోజనం లేదు. బొడిగుండు ప్రయోజనం లేదు. కట్టు బొట్టు జుట్టు ఉండాలి, సాయిబులకు ఉండకూడదు. కాబట్టి ఆ జుట్టు అనేది శిఖ అనేది కొంచెం ఉంచుతాం. కొంచెం ముడి వేసేప్పుడు కూడా ఇదిగో ఇంత భాగం మనకు వదిలిపెట్టి వేస్తాం. బ్రహ్మ ముడి వేసేప్పుడు ఆ తర్వాత దీన్ని తీసుకొని మనకు ఆ 2వ భాగం వరకు ఎంతైతే ఉడికామో దాన్ని 2వ వరుస పోసుకోవాలి.
అంటే దానికి రెండోది కలుపుకుంటూ రావాలండి. ఆ తర్వాత మళ్ళీ మూడోది కలుపుకు రావాలి. రెండో వరుస ఇటు పోయిన తర్వాత మళ్ళీ మూడో వరుస మళ్ళీ ఇటు రావాలి. అది మనకు ఈ కొంగ బెత్తలు పోసుకోవాలి. బెత్త దంచం పోయడానికి, కొంగ బెత్త కాల్చే బెత్త, కొంగ బెత్త అని చెప్పు. కొంగ బెత్త అంటే అండి ఇది ఇప్పుడు చేస్తుంది. ఇది బెత్త దాన్ని ఇదిగో దీన్ని కొంగ బెత్త అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇట్లా వస్తే ఒకటి కొంగ బెత్త ఇక్కడ దాకా. ఇప్పుడు మనం లెక్కేసిన పని 96గా 96 వరుసకు పోసుకుంటూ పోవడమే. లెక్కలేదు. అంటే దీనికి గాయత్రి కానీ మంత్రం కానీ ఏదైనా వేదపారాయణ కానీ ఆ చేసుకుంటూ దంధ్యం ఉడగడం మొదలుపెట్టి నుంచి ముళ్ళి వేసే వరకు వేదపారాయణ చేస్తూనే ఉన్నారు. వేదమనోత్యాచార్యోం దేవాదనమున శాస్తి. సమానంగా ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఉండాలి. రెండో మడత వేస్తున్నాం. రెండో మడత అది కొంగ బెత్తలతో అంటే రెండో మడత చేయాలి. అప్పుడు 45 బెత్తలు వస్తాయి సన్నమతిలో. దాన్ని మళ్ళీ ధన్యం వేసేపు వేస్తాం. 24 వస్తాయి చతుర్ముష్టి. రెండు వరుసలు పోటీ అయిపోయింది. ఆ తర్వాత మూడో వరుసకు ఎడం చేతి నుంచి కుడి చేతికి మూడో వరుస మళ్ళీ మడత వేసి మూడో పోగు దాన్ని కలుపుకొని ఆ ప్రకారంగా ఆ పొంగబెత్తలు కుడి చేతికి చుట్టుకోవాలి. పొద్దు నుంచి మీరు మొదలు పెడితే ఒక 5-6 5 కావాల్సిన పత్రికలు ఇస్తారు. ఆ రోజు 5-3-15 మీకు ఎక్కడ అవరోధం రాకుండా ఎక్కడ ఇది రాకుండా వచ్చేస్తుంది. అలవాటు వల్ల ఎక్కడ ఉండదు, శేషం ఉండకూడదు. ఇది నిశ్శేషంగా అయిపోయిన తర్వాత అది 3 నిశ్శేషంగా అయిపోయిన తర్వాత ఆ కదురు నుంచి ఆ ఉన్న ఏలికేసుకుని మెలికనే తీయాలి. దగ్గరికి రా. కుడి చేతికి ఆ మెలిక తీసేసేయాలి. కుడి చేతికి మధ్య మెలకని తీసి ఆ తర్వాత అది ఏ విధానంగా ఉందో ఆ విధానంగా దానికి ఆ కొంగ బెత్తకు లోపలికి దాన్ని అమర్చి అట్లా పోసేయాలి, కలపాలి. కలిపేసి ఆ కలిపిన తర్వాత విడిగా ఈ కుడి చేతిలో ఈ పక్క ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇక్కడ దీంట్లో కలపాలి. కలిపి ఇక్కడ దానికి కలిపితే మొత్తం కలిసిపోతుంది. కలిసిపోకుండా ఇక్కడ ఇంతవరకు తీసేసి ఆ కొస ఎంత వేరే ఉందో కొస కొంచెం వచ్చి దాన్ని దీనికి చుట్టుకోవాలి. లేకపోతే దారిలో కలిసిపోతే మనకు ఎక్కడుందో మన మొదలు తెలియదు అని అంటారు. తెలియదు. ఇప్పుడు మనకు అని అంటారు. అతను వేసిన దాన్ని తిప్పుకోవాలి. విడిగా తిప్పుకొని ఈ తర్వాత దాన్ని అక్కడ పెట్టుకొని దాన్ని మనం తలుచుకున్నా. ఇది మనకు ధన్యం వచ్చింది. యజ్ఞపీఠం పోగులు పూసింది. ఆ పోగులు పూసిందని ఉడుక్కోవాలి. మళ్ళీ ఇప్పుడు వెనకతాలిపోయింది. దీన్ని తాళబిళ్ళ అంటారు. దీన్ని ఎదురు కదురు అంటారు. ఇది తాళబిళ్ళ. దానికి దీనికి తేడా ఏంటండి? ఇది బరువు తూకం ఎక్కువ వస్తుంది కాబట్టి తేలిగ్గా ఉండాలి. కదురుకు మామూలుగా ఉంటుంది, మందంగా ఉంటుంది. దీన్ని ఏమంటారు? తాళబిళ్ళ. తాల్పు బిళ్ళ తిని దానికి తాళబిళ్ళ. ఆ మందం దాన్ని రాజుకొని సమానంగా వృత్తంగా చేసుకొని మధ్య బెచ్చం వేసి ఆ ఎదురు పుల్లతో దాన్ని పెట్టుకొని ఆ తర్వాత దీనికి ఎంత బెచ్చం ఉంటుందో దాన్ని మందంగా తొగపెట్టి ఆ తర్వాత ఇక్కడ పుచ్చం ఉంటుంది. దీన్ని ఈ పుచ్చాన్ని దానికి కట్టుకోవాలి. ఒక దారం తీసుకొని 5 కానీ 9 కానీ పోగులు పోసి మడతలు వేసి ఆ తర్వాత ఒడితోడి ఇక్కడ కట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ దీనికి ఆధారంగా ఇక్కడ ముడి వేస్తే దీన్ని సిక్క కొంచెం తోటి ఈ దారం పోయేదానికి పైకి కింద పడిపోకుండా దారాన్ని ఇక్కడ ఆపుతుంది. దారం ఎక్కడ ముడి వేసారో మీకు మాకు కనిపించట్లేదు. ఇందాక చుట్టింది అది అదే. ఈ దారాన్ని తాళబిడ్డకి కింద ఎత్తు కాకుండా పై ఎత్తుగా ఒడి గట్టిగా ఉండేట్టుగా దాన్ని చుట్టుకోవాలి. పై ఎత్తుగా అంటే ఏంటండి? కింద ఎత్తు అంటేనే ఇది కింద వైపు కాకుండా పైన తాళబిళ్ళకు కింద వైపు కాకుండా పై భాగం నుంచి
గట్టిగా ఉండేట్టుకు 3 చుట్టూ పై భాగాన్ని పెట్టి కిందకి తిప్పుకోవాలి. 3 చుట్టూ చుట్టాలి. ఆ తర్వాత దీన్ని ఇట్లా వేసుకొని చూస్తున్నా, దీన్ని ఈ ప్రకారంగా మనం తాల్పు వేసుకోవాలి. ఇక్కడ గట్టి లేకపోతే పడిపోతుంది. ఇక్కడ మళ్ళీ 2, 3 వేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని తీసుకోవాలి. మనకు అంత రెండోసారి ఇక్కడ 3 తిప్పాలి. ఇక్కడ 3 పై కింద 3 తిప్పిన తర్వాత మధ్యలో నుంచి దారం తీసి పై దాకా వచ్చి పైన 3 సార్లు తిప్పాలి. మళ్ళీ తర్వాత ఈ చిటికెళ్తుంది మెలక వేసుకొని ఇట్లా పెట్టుకొని ఈ ప్రకారంగా ఇక్కడ పట్టుకోవాలి. ఒడి రావడానికి వచ్చే కోసం ఇక్కడ పట్టుకోవాలి. దీన్ని వెనక్కి దాల్చాలి. ఇటు ముందుకు అయితేనో ఆనికి దాల్చేది. ఇప్పుడు వెనక్కి దాల్చుకోవాలి. అట్లా తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఈ ఏలికి మెలక వేసుకొని అట్ట పట్టుకోవాలి. ఇక తిరుగుతుంది. ఎందుకంటే అలా దానికి చుట్టుకుంటుంది. ఈ 3 కూడా ఒడి రావాలి కదా, ఒడి రావడం కోసం 3 పోగులు వేసాం కదా ఇందాక. అది 3 పేనుకోవడం. దీన్ని మళ్ళీ ఇది పెట్టి తీసుకుని ఇది పైకి రావాలి కాబట్టి దీంట్లో పైకి తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఒడి వచ్చే వరకు దీన్ని వేస్తూ ఉండాలి. తాలుస్తూ ఉండాలి. ఆ తాలుపు మనకు ఒడి ఇక్కడ మనం తగులుతుంది. ఒడి బిర్రైనప్పుడు దాన్ని చుట్టుకోవాలి. ఇక్కడ మా అమ్మ ఒడి తగులుతుంది అంటే అక్కడ వేలికి తెలుస్తుందా? మనకు రక్తం ప్రసారం అవుతుందా, స్టాప్ అవుతుంది. మరి ఎక్కువ ఇక్కడ తెగిపోతుంది. ఇది అంటే ఒడి వస్తుంది. అప్పుడు దాన్ని మనం చుట్టేసుకోవాలి. మళ్ళీ మెరుగు తీసి దాన్ని చుట్టుకోవాలి. అంట దీన్ని ఇచ్చి అంటారు. ఈ ఇచ్చి అయిపోయే వరకు వెనక తాలుపు వేయాలి. వేసి ఆ కదులుకు చుట్టుకోవాలి. పైనుంచి వస్తానన్నారుగా వేస్తారు. వెళ్తురుంది అవతల. ఇప్పుడు ఇట్లా అనేది నీడే కనబడుతుంది అంత తాత. ఇది పైన ఒడి బాగా వస్తుంది, తొందరగా అవుతుంది. అక్కడ మెలకపోయింది అనుకో మొత్తం ఉరుకుతుంది. ఇప్పుడు చేత పోయింది అనుకో మొత్తం బొగ్గ నాటపడుతుంది. ఇప్పుడు దారం పెంచాను కాబట్టి నాకు ఒడి రాలా. మీకు అక్కడ మెలకలు పడకుండా వచ్చింది. మధ్యలో మెలక పడింది వచ్చింది. ఇప్పుడు పోయింది. పైకి పోదా. కింద తీయడం వల్ల తొందరగా అవుతుంది. ఇప్పుడు 9 సార్లు తీసేది 5 సార్లు పడిపోతుంది. మడత రాకుండా దారాన్ని కిందికి చిన్నగా పంపించుకోవాలి. మధ్యలో చిక్కులు పడకుండా ఇక్కడ పంచం అన్నమాట. వేలు దగ్గర రక్త ప్రసారం అప్పుడు తెలుస్తుంది. దానివల్ల ఓడొచ్చేసింది. అవును. మళ్ళీ దీన్ని మెలక తీసి దీన్ని చుట్టుకోవాలి. ఎంత చుట్టుకుంటుంది ఆ చుట్టూ మడత పడకుండా ఆ యొక్క తాళబిల్లకు దారం మొత్తాన్ని తీసుకుని చుట్టుకోవాలి. రాత్రి 12 ప్రతిష్ట పోతాం. తెల్లవారు లైట్ తీరు 1 గంట 4 గంటల వరకు 4 స్నానం చేయడం, మళ్ళీ స్నానం చేసుకోవడం. తెల్లవారు ఉడుకుతున్నాం. వాళ్ళు పడుకుంటే అక్కడ ఉన్నాం పనివాళ్ళు అంతా. 1 గంట దాకా వాళ్ళ కబుర్లు చేస్తున్నాం. లేకపోతే నిద్రపోతారు. కాపలు ఉంటుందా ఏసాలు. మళ్ళీ తీసిన ఇట్లా మెలుచుకొని మళ్ళీ దీన్ని తీసి మళ్ళీ దారాన్ని ముందుకు పోనీయాలి. దీనికి 2 మెలకలు వేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఇక్కడ మెలికి అక్కడ మెలక లేకపోతే కింద జారిపోతుంది. అక్కడ 3 సార్లు తిప్పాలి. 3 సార్లు తిప్పాలి. అక్కడ చివరిలో 3 సార్లు తిప్పుకుని అక్కడ వేసుకుంటే మీకు మనకు తెలుస్తుంది. ఎప్పుడు కాలు పోయింది రాదు. అక్కడ అడ్డము పిచ్చి కాబట్టి అది పోతుంది. ఇది లేకపోతే ఇది లేదనుకో కూర్చొని లేదు. మాకైతే తెగిపోతుంది. అటనే పోతుంది ఇటనే పోతుంది. అవును ఫట్ అవుతుంది. నిండు 3 దారాలండి 3 పోగులు ఉన్నాయి. అర్థమవుతుందండి, చూస్తుంటే తెలుస్తుంది. ఎంతో సాధన చేస్తే కానీ అది రాదు.
చివరిదాకా అక్కడ ముడి పడితే రాదు ముడి దానికి వేసుకుని వెళ్ళిపోతే ముడి దాంట్లో పోతుంది ముడి సెంటర్కి వస్తుంది ఇది చివరి సెంటర్కి వస్తుంది అది మళ్ళీ ఇక్కడికి వస్తుంది 3 మడత 2 మడత 3 మడత ఇది ఇదంతా పోతుంది. ఆ తాళబెల్లో ఉన్న దారాన్ని 3 పోగులుగా కాలికి వేసుకోవాలి సహజంగా. 1 2 3 ఆ దారాన్ని ఈ ఎడం చెయ్యి మధ్యవేలు అడ్డుగా పెట్టి దానికి ఎదురుగా 3 పోగులు మళ్ళీ వేసుకోవాలి. వెనక్కి అనమాట. వెనక్కి చేతి మధ్య వెళ్తూ నొక్కి పెట్టి కుడి పక్కగా 3 సార్లు వేసుకోవాలి. మళ్ళీ ఎక్కడ ఏలు పెట్టామో అక్కడి వరకు దారం రావాలి. అప్పుడు 1 2 3 ఆ తర్వాత ఎడం పక్క నుంచి 3వ భాగం మనకు రావడానికి అడ్డంగా ఎడం కాలు దగ్గర నుంచి కుడికాల వరకు అడ్డంగా వేసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి అని చేతితో చూపించాను కనబడదు. ఎడం చేయి దగ్గర నుంచి ఆ పెట్టిన వరకు దాని ప్రకారంగా ఇట్లా అడ్డంగా ఈ కింద ఉన్న దారానికి పక్కన ఉన్న దారానికి మధ్యగా 3 పోగులు దారం వేసుకొని 1 పోగు వేసి 3 పోగులు వరుసగా మళ్ళీ పోసుకోవాలి. కుడి నుంచి ఎడం వరకు 3 సార్లు పోయాలి. 2 3 ఇప్పుడు ఎక్కడైతే ఉందో ఆ తర్వాత ఎడం చేతికి పెట్టినాక 2 దారాలు ఉంటాయి. ఆ 2 దారాలను తీసి 3వ దారానికి 3వ పోకి కలపాలి. 3వ పోకి కలిపితే సమానంగా ఉంటే సరే అన్నట్టుంటే దీన్ని ఆ కదుల్లో తగ్గిన దారం ఆ 3వ పోకు వచ్చే వరకు ఇట్లా పోసుకుంటూ పోవాలి. శేషం ఉంది కాబట్టి ఆ శేషాన్ని కూడా సమానంగా చేసుకోవాలి. సమానంగా చేసిన ఆ తాళబీడ అక్కడ పక్కన పడేసి ఈ తాడుని దిమ్మకు ఈ గండుపు ఎంతవరకు ఉందో అంతవరకు దాన్ని పుచ్చము తోక అంటారు. ముడి వేయడం యజ్ఞం మీద ముడి వేయడానికి ఆ కొసగా మనం ముడి వేయాలి కాబట్టి ఇంతవరకు దీన్ని వదిలిపెట్టి అంగుష్ట ప్రమాణం అంతే ఈ ప్రకారం వదిలిపెట్టి దీంట్లో సమానంగా వచ్చేట్టుగా కలుపుకోవాలి. ఇక్కడికే అయిపోయింది కాబట్టి ఈ కొంచెం పెంచాం. తాడు మిగిలింది కాబట్టి దారం మిగిలింది కాబట్టి దాన్ని మలిత వేసుకొని ఆ తర్వాత ఇటు చేతికి పుచ్చాం, ఇక్కడి నుంచి ఇది పుచ్చాం, 1 అంగుళం వదిలాం. అంగుళం వదిలాం. దాన్ని మళ్ళీ ఆ కుడి చేతితోటి మధ్యవేలి గీట 3 వేసుకొని ఆ తర్వాత కొంగబెత్తలు పోయాలి. దానికి లెక్కలేదు. ఆ దారం ఎంత వస్తుందో అంత దానికి మనకు 14 వస్తాయి. అది లెక్కలేదు ఎన్నైనా పోయచ్చు. ఎన్నైనా పోతే చివరకు అయిపోయే వరకు 3 పోగులుగా మనకి ఇట్లా వస్తూ ఉంటుంది. దారం విడిగా ఇక్కడ అడ్డంగా పెట్టారు కదా, ఇది అడ్డు రాదా? ఇది కోస్తూ ఉంటుంది. ఇప్పుడు 2 వచ్చేది, ఈ 3వది ఇక్కడ దీని యొక్క చివరిలో కట్ చేయాలి. అది కనబడదు. ఇది ఉందిగా, దాన్ని తీస్తూ ఉంటుంది. మడత, ఈ మడతని 3 పోగుల్ని 2 పోగులు 3 పోగులు చేస్తూ ఉంటుంది. ఆ దారం నీకు ఇట్లా ఇది కాదు, ఇంత దారం పోసినప్పుడు కూడా అందులో ఖండన చేస్తూ ఉంటుంది. అంటే ఈ ప్రకారంగా మనం ఎప్పుడు కూడా ఒడితో మాత్రం దాన్ని కలుపుకోకూడదు. ఎంత ఒడి వచ్చినా ఆ ఒడిని తీసుకొని సమానంగా 3 పోగులు కూడా సమానంగా ఇట్లా పెట్టుకొని ఇట్లా చేతికి మళ్ళీ కొంగబెత్త వేసుకోవాలి. ఒడి అంటే మెలి పడకుండా, మడత పడకుండా. అలా ఈ ప్రకారం అంటే దాన్ని తీసుకుంటూ అది అయిపోయే వరకు దాన్ని తీసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇక్కడ కట్ చేస్తుంది. ఇది ఈ 2 వస్తాయి. ఇది కట్ చేసేది. ఇది మళ్ళీ వీటిని సమానంగా తీసుకొని ఇట్లా పోసుకోవాలి. ఇవి ఉండగానే ఈ మడతలు తీసుకోవాలి. ఇవి ఒడి ఇక్కడ ఉండకూడదు. సమానం మళ్ళీ ఇక్కడ పట్టుకొని దీని లాగితే సమానం. ఈ 3 లాగితే ఇక్కడ పట్టుకొని 3 సమానంగా వస్తాయి. చివరిదాకా అది పోలా, చివరి దాంట్లో కలుస్తుంది. చివరిదాకా దాంట్లోనే ఉంది. ఇక్కడ కూడా పొడుగ్గా ఉందని అంగుష్ట మాత్రంగా ఆ దారాన్ని కుర్త చేసుకోవాలి.
ఐకన్ వస్తుంది. తర్వాత దీన్ని ఇట్లా పట్టుకొని ఈ మధ్యగా వేసిన ముందు దాన్ని ఆ 3 మడతలు మెలకలు తీయాలి. 3 మెలకలు తీయాలి. ఆ తర్వాత దాంట్లో కలుపుకోవాలి. ఇక్కడ మళ్ళీ దీంట్లో వేలాడకుండా దీంట్లో ఇట్లా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ దారాన్ని తీసుకుని దీనికి పెట్టేసుకోవాలి. అప్పుడు మళ్ళీ దీన్ని ఇట్లా తీసి దీంట్లో మెలకేసుకోవాలి. దీన్ని 2 కలిపేసి ఇట్లా అనుకోవాలి. దీన్ని మళ్ళీ ఇప్పుడు ముందు తలిపేయాలి. ఇందాక దాన్ని పుచ్చాం అన్నారు. దీన్ని ఇది ఇది పుచ్చం. చివరికి మిగిలింది పుచ్చం అంటే శేషం. వాళ్ళని తోకానికి చెబుతుంటాం. మళ్ళీ ఇప్పుడు వడివేయాలి. మళ్ళీ వడివేయాలి. ఇందాక పైనుంచి చుట్టాం. ముందు తాలూకు పైన చుట్టాము. ఈ 2వ తాలూకు అంటారు దీన్ని. 2వ తాలూకుకి కింద నుంచి చుట్టాలి. కింద నుంచి చుట్టి ఎదురు వేయకుండా సమానంగా 3 సార్లు ఇట్లా చుట్టుకొని దీనికి వేసి దారం తీసుకొని దీన్ని వెనక్కి కూడా ముందుకు తిప్పాలి. ఈసారి ఆ చివర్లో 3 సార్లు తిప్పడం లేదు, అవసరం లేదు. అవసరం బాగా చుట్టా ఇది వేస్తున్నా అవసరం. ఇక్కడ గట్టిగా ఉంటుంది. 2 సార్లు ఇవ్వాలి. దీన్ని 2 సార్లు వేస్తే పొడి వస్తుంది. మూడు వేళకు వేసుకోవాలి. లంజం పోసేటప్పుడు 4 బెత్తలు 4 వేళకు బెత్తలు పోయాలి. 4 బెత్తలు ఇప్పుడు 3 ఏళ్ళకే పోయాలి. ఇప్పుడు పొడుగు వస్తుంది. ఈ పురుగు పుట్టుకు వస్తుంది. ఉడి బాగా ఎంత దగ్గర ఉంటే అంత ఉడి పడుతుంది. నెత్తులు కడుతుంది. చూసుకోవాలి. పుల్లలాగుంది గట్టిగా. వాళ్ళు పోసి ఇట్లుండు. దీన్ని మళ్ళీ కొంచెం ముడి వేసుకోవాలి. దీన్ని ఒడి తీసుకోవాలి. దీన్ని యజ్ఞోపవీతాన్ని ఒడి తీసుకోవాలి. దీన్ని ఒడి వెనక్కి తిప్పితే ఓడిపోతుంది. ఇందాక ఒకసారి చుట్టాం కదా, ఇప్పుడు 3 వేళ్ళకి మళ్ళీ చుడుతున్నాం ఎందుకు? ఒడి వచ్చింది. ఇప్పుడు ఆమె ఒడి పెట్టింది కదా. ఒడి పట్టింది. ఆ ఒడి పెట్టింది. అసలు ఒడి పెట్టింది ఒక పూట అంతా రేపేయాలి. ముళ్ళు ఇప్పుడు ఏమిటి వేసాను? ఒడి కదా, ఒడి తీస్తున్నాం. ఒడి మీద తీస్తే ఒడి బాగా ఎక్కువ ఉంటుంది. ఆ ఒడి మీద పట్టి పోతుంది. తెగిపోతుంది. తీసామనుకో మళ్ళీ తీయడం కోసం ఒడి తీస్తున్నాం. మరి సమానమైన ఒడి ఎక్కువ ఉంది. ఆ ఒడిని సమానమైన ఒడిగా తీసుకోవాలి. అప్పుడు 3 యజ్ఞోపవీతాలు అంతే ఉంటాయి. ఆ 3 కలిస్తే ఒకటే యజ్ఞోపవీతం అవుతుంది. 1 ముడిది, 2 ముడిది, 3 ముడిది. అట్టా తీసుకున్న తర్వాత దాన్ని ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఎంత పడిందో ఆ పడిందో చివరికి పడుతుంది అనమాట. ఆ మెలకలనే పోవాలి. ఇట్లంటే పోతాయి. ఇది చాలా కష్టం. అలాంటి కావాలి. ఒకసారి ఇవ్వతే ఈ పుచ్చారు పోతే పోకూడదు. ఇది చివరిలో పుచ్చం అలాగా విడిగా ఉంటూనే ఉండాలి. దీనికి ఎంత ఉండాలి?
ఎలా ఎందువల్ల పోతుందండి పుచ్చం? ఊడికి పోయి పట్టు ఊడి వస్తుంది, ఆహాహా. అదని పనికి రాదు. ఆహా. ఇది పోయిన పని కాదు, ఇది పోయిన పని కాదు. రెండు వైపులా పుచ్చాలు అట్లా ఉండాలి. చిన్నమైనా అది ఇవి చేసుకుని ఒత్తులు చేసుకుంటాం. ఒత్తులు చేసుకోవడానికి మనకు వస్తుంది, పట్టుగుడ్లు కొట్టుకోవడానికి మనకు వస్తుంది, దావళీలు కట్ట దావళీలకి కుట్టుకోవచ్చు అంచులు, అన్నిటి మనకు వస్తుంది. తప్పలేదు. మధ్యలో పోకుండా ఉండదు కదా, ఎంత జాగ్రత్త తీసినా పోతుంది. అవును పోతుంది. ఒక్కొక్కసారి కొన్ని ఇచ్చిన ఇట్లా చేసుకుంటే ఏమైనా అంటుకున్నా ఇతర వాళ్ళని, మన బ్రాహ్మలే షావుకాలు ఏమైనా అంటుకున్నా కూడా అర్థం చెప్పడానికి రాదు. మరి బస్సులు పోతున్నా అడ్డుపోతున్నా జింగచర్మ సంచిలో పెట్టుకోవాలి. జింగచర్మం కేసు పట్టుకుంటాడు. అవును. దీన్ని 3 మాత్రలు వేసుకోవాలి. తీసిన ఇప్పుడు అంటే ఒక యజ్ఞోపవీతం చేసుకుని అక్కడే పెట్టుకోవాలి. ఒకవేళ పట్టుకెళ్ళాలి పెట్టాలి, దేవతార్చనలో పెట్టుకోవాలి. ఎలాగెలాగా మొదట ఇత్తటి సంపుటంలో ఈ దేవతార్చన అంతా పెట్టాలి, పంచాయతీని పెట్టేస్తాం. శనగ బుట్ట పెట్టాలి. శనగలో శనగ గింజలో అంటే లోపల పల్లీలు తీసేసి శనగ పెట్టా బుట్ట అంటారు. బుడ్డ శనగ బుట్టలో ఈ యజ్ఞోపవీతం పెట్టాలి. పెట్టి దాంట్లో అలా దేవతార్చనలో పెట్టి దాన్ని మళ్ళీ మూత పెట్టి దాన్ని మళ్ళీ అక్కడ జింక చర్మంలో పెట్టి దావళిలో పెట్టి మళ్ళీ దావళిలో పెట్టి పట్టుబట్టతో కట్టాలి. పట్టుబట్టతో కట్టాలి. తడి బట్టతో కానీ పట్టుబట్టతో. 3 పోగుల్లో ఈ ప్రకారమే వస్తుందన్నమాట. ఒక దాంట్లో అటువంటి 3 కడుతుంది 27. దీన్ని 3గా వేసుకోవాలి. 1 2 3. ఇక్కడ కొలత అవసరం లేదు, ముందరే తీసుకున్నాం కాబట్టి కొలత రెండుకి సరిపోతాను. ముందరే తీసేసుకున్నాం కాబట్టి కొలత ఇక చివరికి దీనికి ఇదిగో దీనికి రంజాన్ని 3 మడతలుగా వేసాం. దీంట్లో 6 పోగులు ఉండదని 9 పోగులు వేసాం. ఇప్పుడు 9 పోగులు. దీంట్లో 3, దీంట్లో 3, దీంట్లో 3, 9 పోగులు. బ్రహ్మచారి యొక్క యజ్ఞోపవీతం ఒక ముడి. దీన్ని ఇంతవరకే తీసుకుంటాం. దీన్ని ఇట్ట తీసుకోవాలి. అంటే దీన్ని తీసుకున్నాం. దీనికి పుచ్చానికి మళ్ళీ ఒక అంగుళం ఎంతో, దీనికి కూడా ఎంతో. ఈ 2 ఇట్లా సమానంగా కలుపుకోవాలి. సమానం కలుపుకొని కొంచెం దూరం ఉండు. ఈ 3 విడుకొని సమానంగా వేసుకోవాలి. ఎక్కువ తక్కువ రాకుండా సమానం చేసుకోవాలి. అది ఎక్కువ వచ్చింది, మళ్ళీ ఇక్కడ జరుపుకుంటే దీనికి తక్కువ సమానంగా వస్తుంది. ఇప్పుడు 3 పెట్టుకుంటే సమానంగా వస్తుంది. ఈ సమానంగా వచ్చిందని ఈ 2 తీసి ఇక్కడ 3 వేసుకోవాలి. కనపడుతుందా? ఇట్లా పట్టుకొని దీనికి ఇది సెంటర్ చేసుకోవాలా. దీనికి సెంటరు, ఈ సెంటరు దానికి సెంటర్ చేయాలి. సెంటర్ చేసి దీని మీద వచ్చింది ఇక్కడ 3 వేసుకోవాలా. అది సెంటర్ పడ దీనా మొదటి నుంచి సరిపోయింది తీసారా? ఇప్పుడు ఇది కదా, ఆ మెలి ఏంటో మెలి చూపించండి. ఇక్కడ మడతలు పడకూడదు, సాఫ్గా ఉండాలి. అప్పుడు మనసు నిర్మలంగా ఉంటుంది. ఇది మెలికలు తిరిగితే ఇంజక్షన్ చేస్తాడు. ఇక్కడ ఈ సమానం తీసుకుని వీటి సెంటర్లో ఇదంతుందో అదంతా, ఇదంతుందో ఇదంతా, అప్పుడు అర్థమవుతుంది. అంటే ఇటు మడిస్తే తెలుస్తుంది. తర్వాత ఈ 2 దీనికి సెంటరు. ఇప్పుడు దీనికి అయిపోయింది. ఇప్పుడు దీని సెంటరు ఇక్కడ పట్టుకోవాలా. ఈ ఏలు పెట్టాలి. ఈ ఏలు ఆధారం ఇట్టుంది కదా, ఇది ఇట్ట పట్టుకోవాలా. ఇట్ట బరువు రావడానికి తూకం. ఇగో ఇట్ట వదిలి, ఇదిగో మెలికి వచ్చింది. ఒక ముడి వేస్తున్నారు. ఇది ఊడిపోతుంది కాబట్టి దీనికి బంధనం వేయడం అయిపోయింది. దాన్ని మళ్ళీ దీన్ని ఈ 2 పెట్టుకోవాలా. పెడుతుందా? ఈ 2 పెట్టుకోవాలా. దీన్ని ఇట్లా వడేసుకోవాలా. దీన్ని ఇట్లా వడేసుకోవాలా. ఈ 2 కలిపి వడేయాలా. వేసి మళ్ళీ ముందుకు పోవాలా. తర్వాత ఇది పుచ్చాలు, 2 పుచ్చాలు కలిసిపోయినాయి. దీన్ని ఆ తర్వాత దీన్ని ఇట్లా తీసుకోవాలా. ఇది ఈ కింద నుంచి రావాలా. అది ఇట్లా పట్టుకోవాలా, ఇట్లా తీసుకోవాలా. దీన్ని ఇట్లా సమానంగా చేసుకోవాలి. ఇది మధ్య సెంటర్ రావాలా. అప్పుడు దీన్ని
కింద నుంచి తీసుకోవాలా, మళ్ళీ ఈ రెండు కలపాలా, ఈ రెండు కలిపేసి ఇది ఓడిపోకుండా వడివేసుకుంటూ ఉండాలి. దీన్ని ఈ రెండు సమానంగా పట్టుకోవాలా. ఈ కింద నుంచి ఇట్లా తిప్పుతూ ఉండాలా, అది అయిపోయే వరకు పిచ్చి పిచ్చిగా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కాకుండా దీని మీద ఒకే చోట మళ్ళీ అసలు ఎన్ని పోసాడా అని తెలియకూడదు. ఇక్కడ మనకు గాడి వస్తుంది, ఇదిగో ఈ గాడి ప్రతిసారి గాడి వస్తుంది, ఆ గాడిలోనే తిప్పాలా, ఏ మాత్రం కూడా అటు ఇటు కనపడకూడదు. ఇది ఒడి తిప్పుతూ ఉండాలి, వెనక్కిపోతుంది. ఇదిగో ఇటు ఇటు ఇదిగో ఇవి వస్తాయి, ఈ పుచ్చాలు కనపడకూడదు, దీంట్లో కలిసిపోవాలా. ఇవి వచ్చింది, ఇవి దీంట్లో పెట్టేసేయాలా. ఈ ఫోన్లోనూ మామూలుగా చెబుతా రాదు, ప్రత్యేకించి వాళ్ళు చూస్తే తప్ప ఇట్లా దృష్టి ప్రయత్నం చేస్తే కానీ రాదు. ఎటో ఆలోచించి ఎటో చూస్తే రాదు, వేసిన రాదు, మళ్ళీ రాదు. ఇంత బిర్రుగా పట్టుకుంటే మనకు వస్తుంది. పెట్టాలా. ఇప్పుడు మెలికలు పడ్డాయి, ఇటు మెలికలు పడ్డాయి, ఆ మెలికలు చిన్నగా ఇటు తీసుకోవాలా, మళ్ళీ ఇక్కడ పోకూడదు. ఇప్పుడు సరిపోయింది, ఇక్కడ గట్టిగా పట్టుకోవాలా, దీన్ని ఇటు లాక్కోవాలా, మళ్ళీ దారాన్ని లాక్కోవాలి. లాగితే ముడి వస్తుంది. యజ్ఞోపవీతం రెడీ. అది ఇక్కడికి పట్టుకుంటే బొడ్డు దగ్గర నుంచి నాభ్యా ఆసి, ఇదంతా శరీరం కాదు, నాభ్యా ఆసి ఇదంతరిక్షం, ఇక్కడి నుంచి వరకు శిఖ వరకే. మనం బంగారం మొత్తం ఇంతవరకే పెట్టుకుంటాం, వడ్డాణం. బొడ్డు దాటితే పనికిరాదు. అప్పుడు వెండి పెట్టుకుంటాం, రజితం. ఈ ప్రకారం దానికి పెట్టింది కదా, దాన్ని ఇక్కడ తీసుకొని ఈ యొక్క బొడ్డు దగ్గర నుంచి ఇక్కడ శిఖ వరకు చూడు, పైగా పెంచలేదు. అవును, నువ్వు చేసినా వాళ్ళు చేసినా అంతే ఉంటుంది. ఎవరి కొలతలతో వాళ్ళు చేస్తే కరెక్ట్గా అక్కడికే వస్తుంది. మనం ముందుగా మనం కొలిసి చేయలేగా, ముందుగా మనం కొలిసి చేయాలంటే చేయాలంటే దానికి రావాలంటే 96 బెత్తలు పోస్తే, 96 బెత్తలు మనకి 6 బెత్తలు వాళ్ళకి పోస్తే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ పెడితే ఇక్కడికి రావాలి, కట్టి పర్యంతం. దాన్ని ఇదిగో ఇట్లా మడతేసుకో. అంటే మీరు ఇట్లా మెలికేస్తే ఇట్లా వస్తాయి. ఇదిగో అది వచ్చింది, ఇటు వస్తుంది, అట కాదు, మెలిక కనపడకూడదు. అది మెలకు కూడా ఎట్లాగండి, తీయడానికి కనపడకూడదు. ఇదిగో ఇట్లా చేయాలంటే మీరు ఇటు మెలికేస్తున్నాయి, ఇట్లా మెలికేస్తాం, తీయడానికి వీలుగా ఉండేటట్టుగా వేయకూడదు, ఆ మెలికి వేస్తాం, వేయకూడదు. ఇప్పుడు దీన్ని ఇక్కడ పట్టుకోవాలి, ఇది ఊరి పెట్టకూడదు, దీన్ని ఇట్టేసుకోవాలా. మెలికి ఏది, మెలికి ఎక్కడ ఉంది, మెలికి లేదు, మళ్ళీ ఏది లేదు, మళ్ళీ పడుతుందా. తర్వాత దీన్ని మళ్ళీ శిఖాసనం, శిఖాబంధం. ఇగో ఇది మనకు ఇది వస్తుందా, బ్రహ్మముడి. దీన్ని ఇది పెట్టనుకోవాలా. ఎక్కడ కాకపోయేది ఒక్కటే ఎంతసేపు పట్టిందో చూడు, నేను చెప్పబట్టి 50 పడి 3 అయిపోయింది. ఆ తర్వాత 3 అయిపోయింది. అది చాలా